హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను ప్రసాదాలు ఎలా చేయాలో చూపించబోతున్నాం. చలిమిడి, పానకం, మిగతా ప్రసాదాలన్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. రైస్ని బాగా నానబెట్టుకొని తీసుకున్నాను. నానబెట్టి బాగా ఫిల్టర్ చేసుకొని కొంచెం తడి ఆరేంత వరకు ఆరిన తర్వాత తీసుకున్నాను. ఆ రైస్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండిని ఇప్పుడు మనం జల్లెడలో వేసుకొని ఈ విధంగా జల్లెడ పట్టుకొని తీసుకోవాలన్నమాట. పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. ఇందులో నూకు ఉంటుంది కదా, నూకున్నంతా తీసేసుకొని మనం పిండిని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ విధంగా నానబెట్టి పిండి చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. చలిమిడి డ్రైగా పట్టుకుంటే బాగుండదు, కొంచెం టేస్ట్ బాగుండదు అనమాట. ఈ విధంగా చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పిండిని ఇప్పుడు ఇందులోకి బెల్లం పౌడర్ వేస్తున్నాను. ఈ బెల్లం పౌడరు ఎలాంటి మలినాలు లేకుండా నీట్గా ఉందండి. అంటే డస్ట్ ఏం లేకుండా బాగుందన్నమాట, ఫ్రెష్గా. ఇది డైరెక్ట్ వేసేసుకోవచ్చు, కరిగించేది తీసుకొని అవసరం లేదు. సో ఇందులోకి ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని 2 స్పూన్లు అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ తీసుకుంటున్నాను నేను. మిల్క్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. మనం స్వామివారికి ఇట్లా పచ్చి చలిమిడిని మాత్రమే పెట్టాలండి. ఉడికించిన చలిమిడిని పెట్టకూడదు. ఎందుకు అంటే ఉడికించిన చలిమిడి మనము సారీగా పంపుతాం కదా, పంపిస్తాం కదా ఆడపిల్లకి, సారీ పెట్టేటప్పుడు పంపుతాం కదా. సో అందుకని ఉడికించి తీసుకోకూడదు. పచ్చి చలిమిడే స్వామివారికి నివేదన చేయాలి. ఇప్పుడు చలిమిడి తయారైపోయింది. ఇది ఒక బౌల్లోకి పెట్టుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పానకం కోసం నేను ఒక చెంబు తీసుకున్నాను, ఒక గ్లాసు. ఈ గ్లాసులోకి బెల్లం 2 స్పూన్స్ తీసుకున్నాను. ఈ బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు, బెల్లము ఒక ఇలాచి కొట్టుకొని తీసుకున్నాను, కొంచెం మిరియాల పౌడరు, సొంటి పౌడర్ కూడా తీసుకోవచ్చు, నేను తీసుకోవట్లేదు. తగినన్ని నీళ్లు పోసుకొని స్పూన్ తోటి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. బెల్లం వాటర్ అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను లెమన్ జ్యూస్ వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. లెమన్ జ్యూస్ వేయడం వల్ల ఈ పానకం మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఇప్పుడు 2 తులసాకులు కూడా వేసేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవడమే. నేను ఇలాచి కొంచెం తక్కువ వేసాను కదా ఇందాక, ఇప్పుడు కొంచెం వేస్తాను దీంట్లోకి. వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని స్వామివారికి నివేదన చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం పానకం రెడీ అయిపోయింది. పానకం అండ్ చలిమిడి 2 తయారైపోయాయి కదా. ఇప్పుడు ఇంకో ప్రసాదం చేస్తున్నాను. అనవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఇది మనం గృహప్రవేశాలప్పుడు చేస్తూ ఉంటారు కదా, ఇంట్లో ప్రసాదంగా పెట్టడానికి, ఆ ప్రసాదం అన్నమాట. ఈ ప్రసాదాన్ని ఇప్పుడు శ్రీరామనవమికి స్వామివారికి కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు. దానికోసం ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్లోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కాగిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని, బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వేగిపోయేవి బౌల్లోకి తీసుకుందాము. ఇదే ప్యాన్లోకి అదే కప్పుతోటి నేను రవ్వ తీసుకున్నాను. 1 కప్పు బన్సీ రవ్వ, గోధుమ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ. ఈ రవ్వను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నెయ్యి వేసుకొని ఇది బాగా వేగేంత వరకు
ఫ్రై చేసుకోవాలన్నమాట. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి గోధుమ పిండి కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. చక్కెరనేమో పౌడర్ చేసుకొని తీసుకున్నాను అన్నమాట. పౌడర్ అయితే మనకు పిండిలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి అరోమా వస్తుందండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వలోకి తీసేసుకోవాలి. ఈ పిండిని కూడా వేగిపోయింది. ఇప్పుడు అదే ప్లేట్లోకి ఈ పిండిని కూడా షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు గోధుమ పిండి, గోధుమ రవ్వ అండ్ మనం పౌడర్ చేసుకున్న చక్కెర, షుగర్ పౌడరు అండ్ కొంచెం షుగర్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. నేను ముందుగా చక్కెర పౌడర్ చేసుకునేటప్పుడే 2 యాలకులు తీసుకొని పౌడర్ చేశాను. ఆ ఫ్లేవర్ సరిపోతుందనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవడమే. అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అన్నవరం ప్రసాదం, సత్యనారాయణ స్వామి ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ ప్రసాదం కూడా స్వామివారికి చాలా ఇష్టం అనమాట. నివేదన చేయొచ్చు. చాలా తక్కువ టైంలోనే మనం ప్రసాదాలన్నీ తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకో ప్రసాదం నేను వడపప్పుకు బదులు తెల్ల శనగలు తీసుకొని బాగా నానిన తర్వాత ఉడికించుకొని దాన్ని పోపు వేసుకున్నాను లైట్గా. అది పెట్టాను అనమాట శనగలు. తర్వాత మ్యాంగో పులిహోర చేశాను. ఆ మ్యాంగో పులిహోర ఎలా చేయాలో చూద్దాము. దాని ప్రాసెస్ ఏంటో చూసారు కదా. ఇవి నేను చేసిన ప్రసాదాలన్నీ. తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే ప్రసాదాలండి ఇవి. పులిహోర మనకు మ్యాంగోస్ ఇప్పుడు సీజన్ కదా, దొరుకుతూ ఉంటాయి కదా. సో అందుకని మ్యాంగో పులిహోర చేశాను. ఇప్పుడు పులిహోర కోసం నేను 2 గ్లాసుల రైస్ని అందులోని సాల్టు, పసుపు, ఆయిల్ వేసి బాగా పొడి పొడిగా వచ్చేటట్లు రైస్ని ఉడికించుకొని తీసుకున్నాను అనమాట. ఉడికించి పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేస్తున్నాను నేను. ఇంగువ కూడా వేసుకొని వేగిన తర్వాత ఇందులోకి స్పైసెస్ ఏం అవసరం లేదండి. పచ్చిమిర్చి అవి ఏమి అవసరం లేదు. ఈ స్వామివారికి నివేదన చేసేది కదా, స్పైసెస్ అవసరం లేదు. నేను కాకపోతే కొంచెం ఒకటి ఎండుమిర్చి వేసేసా. ఎండుమిర్చి వేగిన తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు అండ్ పల్లీలు, వేరుశనగపప్పు 2 కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలన్నిటిని వేయించుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాను. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అని ఇవన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇవి లాస్ట్లో వేసుకుందాము. నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను అనమాట. ఆ మ్యాంగోని బాగా తురిమేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇదే ప్యాన్లోకి మనం తురుముకున్నాం కదా ముందుగా, ఆ మ్యాంగో తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పసుపు ఇంకేం అవసరం లేదు, రైస్లో వేసి ఉడికించుకున్నాం కదా, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని తీసుకొని వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో పులిహోర కూడా రెడీ అయిపోయింది మనకు. తక్కువ టైంలోనే అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తాయి, మీరే చూడొచ్చు అనమాట. ఈ రైస్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని ముందుగా వేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.